వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిలోని చందుర్తి మండల కేంద్రం నుండి మాల్యాల లింగంపేట గ్రామాల నుండి రుద్రంగి వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు పెరగటంతో భారీ వాహనాలు ద్విచక్ర వాహనాలతో వచ్చిపోయే వారికి ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనాలు నడిపే వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి ఇరువైపులా చెట్ల కొమ్మలు కుమ్ముకుపోవటంతో వచ్చిపోయే వాహన చోదకులు ఎదురుగా వచ్చే పోయే వాహనాలు చూడలేని పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా ఎదురు వాహనం వచ్చేసరికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక చందుర్తి మండలంలో ప్రధాన రహదారిలో ఇలాంటి పరిస్థితులు అనేకమున్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి చెట్ల కొమ్మలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత అరైవ్ అలైన్ కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసేలా పొంచి ఉన్న ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారైన ఈ రోడ్డు మార్గం చాలా మలుపులతో కూడుకున్నటువంటి ఈ రోడ్డు ఇరువైపులా చెట్లు ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ టర్నింగ్ల మీద కనబడక చాలా యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడే విధంగా ఈ మూల మలుపుల మీద చెట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని సంబంధిత అధికారులు గుర్తించి చెట్లను తొలగించి కొమ్మలను తొలగించి ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించే విధంగా సూచన బోర్డులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది కుటుంబ యజమానులు రోడ్డును పడి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం గిట్లా పోయినట్లయితే ఆ కుటుంబం కూడా రోడ్డు మీద పడి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు దీన్ని గుర్తించి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రధాన రహదారులు మరియు ఈ కోరుట్ల వేములవాడకు సంబంధించిన ఈ రహదారి మూల మలుపుల మీద ఉన్న చెట్లు మరియు సూచన బోర్డులు కూడా ముందస్తుగా పెట్టినట్లయితే రహదారుల వెంట వెళ్ళే ప్రయాణికులు సురక్షితంగా వారు చేరుకునే విధంగా ఉంటుంది. కాబట్టి సంబంధిత అధికారులు దయచేసి ఈ సమస్యను గుర్తించి ఖచ్చితంగా దీన్ని తొందరగా ఏదైతే ఈ చెట్లను తీసేసి దానికి గుర్తింపు పెట్టినట్లయితే ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది కానీ తెలియజేస్తున్నాం.